యేసు ఉపవాసానికి కారణం ఏంటని, యేసుక్రీస్తు వారు పాత నిబంధన కాలంలో ఉన్నాడు కాబట్టి ఈ ఉపవాసాలు ఇవన్నీ కూడా పాత నిబంధనకు సంబంధించినవే తప్ప క్రొత్త నిబంధనలో 40 దినాలు ఉపవాసం అన్నట్లు మనం చూడం. కాబట్టి దానిని ఈ రోజున చాలామంది క్రైస్తవ సమాజాలు ఏ రీతిగా దారి మళ్లిస్తున్నాయో, పాత నిబంధనకు క్రొత్త నిబంధనకు మధ్య వ్యత్యాసం కూడా తెలియని నేటి క్రైస్తవ సమాజం. అర్థమైందండి? పాత నిబంధన మనం పాటించడానికి వీల్లేదు, పాటించకూడదు. పాత నిబంధన యొక్క ఆజ్ఞలు, ఆచారాలు, అప్పటి ఉపవాసాలు అవన్నీ కూడా క్రొత్త నిబంధనకు సంబంధించినవి కాదు. ఆ విషయం మనం అర్థం చేసుకోవాలి. పైగా మనం ఉండాల్సింది క్రీస్తు బోధలోను అపోస్తలుల యొక్క బోధలో ఉండాలి. కాబట్టి ఉపవాసం ఉన్నప్పుడు ఎలా ఉండాలో చెప్పాడు తప్ప ఉపవాసం ఉండాలనే ఆజ్ఞ మనకి లేదు. 40 దినాలు ఉపవాసం ఉన్నట్లు మనం ఇంకా మిగిలిన వారిని మనం చూడం క్రొత్త నిబంధనలో. సరే, ఓకే. మరి ఇంతకీ యేసుక్రీస్తు వారు ఈ రోజున ఆయన ఉన్నాడు కాబట్టి మనము ఉండాలనే ఆలోచనతో నేటి ప్రపంచ క్రైస్తవ సమాజాలన్నీ కూడా ఉపవాసం ఉండి ప్రార్థనలో ఈరోజు గడుపుతున్నారు కదా. ఉపవాసం అనేది యేసుక్రీస్తు వారు ఎందుకు ఉండాల్సి వచ్చిందంటారు, ఎందుకు ఉన్నారు అని కాస్త మనం బైబిల్ని పరిశీలన చేద్దాం, ఆలోచన చేద్దాం. ఓకేనా? ముందుగా ఒకసారి మనము లోక సువార్తకి వెళ్దాం. లోక రాసిన సువార్తలో నుంచి 22వ అధ్యాయము 42వ వాక్యాన్ని మనం చూద్దాం. తండ్రి, ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుటకు నీ చిత్తమైతే తొలగించుము, నీ చిత్తమైతే తొలగించుము, అయినను నా ఇష్టము కాదు, నీ చిత్తమే సిద్ధించునుగాక అని ప్రార్థించాను. అంటే యేసుక్రీస్తు వారు చాలా వేదనతో, బాధతో సిలువకు తాను ఎక్కే ముందు ఆ రాత్రి మరి గెత్సెమనే తోటలో యేసుక్రీస్తు వారు చేసిన ప్రార్థన మనకి యోహాను సువార్తలో ఉంటుంది. 17వ అధ్యాయంలో చాలాసార్లు విన్నాం. ఆయన తండ్రికి చేసినటువంటి ప్రార్థనలో తను అన్న విషయం ఏంటంటే, ఈ గిన్నె నా వద్ద నుంచి మీరు తీసేయండి, అయినా నా ఇష్టం కాదు, మీ ఇష్టమే. చాలా ఆయన వేదన పడుతున్నట్లు పై వచనాలు కనుక మనం ఆలోచన చేస్తే అవన్నీ మనం చూడొచ్చు. అయితే అంత వేదనలో యేసుక్రీస్తు వారు ప్రార్థించిన తర్వాత అప్పుడు పరలోకము నుండి ఒక దూత ఆయనకు కనబడి ఆయనను బలపరిచాను అని. అంటే ఆయన సిలువకు ఎక్కే ముందు చాలాసేపు ఆయన ఒంటరిగా ప్రార్థన చేసిన తర్వాత దూతలు వచ్చి యేసుక్రీస్తు వారిని బలపరిచినట్లు మనం చూస్తాం. అంటే దీన్ని బట్టి ఆయన ఎంత మానసిక వేదనలో, మానసిక ఒత్తిడిలో, ఎంత మానసికంగా బలహీనతలో ఉన్నాడనేది మనకి అర్థమవుతుంది. చాలా తను కృంగిపోయిన వ్యక్తిగా మనకు అర్థమవుతుంది. కాబట్టి దూతలు వచ్చి యేసుక్రీస్తు వారిని బలపరిచారంటే మనిషి అండి, యేసుక్రీస్తు వారు మనిషి కాబట్టి. సో రాబోయేటువంటి ఆ యొక్క భయంకరమైన వేదన తట్టుకోలేక ఆయన బాధపడటం, వేదన పడటం వల్ల దూతలు వచ్చి యేసుక్రీస్తు వారిని బలపరిచినట్లు దీన్ని బట్టి మానసికంగా క్రీస్తు ఎంత బలహీనంగా ఉన్నాడో మనకు అర్థమవుతుంది. ఈ వాక్యం నేను మీకు ఎందుకు చూపించానంటే, ఇలాంటి రిఫరెన్సే సేమ్ మనకి 40 దినాల ఉపవాసం తర్వాత ఇలాంటి రిఫరెన్స్ మనం అక్కడ చూస్తాం. మత్తయి గారి సువార్త 4:11. అంతటా అపవాది ఆయనను విడిచిపోగా ఇదిగో దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేసినట్లుగా మనం చూస్తాం. దాదాపుగా అక్కడ ఉన్నటువంటి రిఫరెన్స్కి ఈక్వల్గా మనకి ఇక్కడ అర్థమవుతుంది. 40 days ఆయన ఉపవాసం అయిన ఆ తర్వాత దేవుని యొక్క దూతలు వచ్చి యేసుక్రీస్తు వారికి పరిచర్య చేసినట్లు ఇక్కడ మనం చూస్తాం. అంటే ఆయన మానసికంగా బలహీనంగా ఉన్నప్పుడు దూతలు వచ్చి ఆయనకి సేవ చేయటము, బలపరచడం అనేది ఈ 2 వాక్యాల ద్వారా మనకు అర్థమవుతుంది. సో దీన్ని బట్టి 40 days ఆయన ఉపవాసం ఉన్నప్పుడు తాను ఎంత మానసికంగా బలహీనపడ్డాడో, ఆయన ఎలాంటి విధానంలో ఉన్నాడు అనేది మనకి అర్థమవ్వాలి.
అసలు ముందుగా మనము ఒక విషయాన్ని ఆలోచించాలి. అదేంటంటే అసలు యేసుక్రీస్తు వారు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు, ఎందుకు రావలసి వచ్చింది అని మనం ఆలోచన చేస్తే, ఆయన ఏదో పరలోకం నుంచి భూలోక యాత్ర కోసం, విహార యాత్ర కోసం, ఏదో పిక్నిక్ లాగా ఆయన ఈ భూమి మీదకి యేసుక్రీస్తు వారు రాలేదు. చిన్నప్పుడు నేను ఏ సినిమాది జగదేక వీరుడు చిరంజీవి సినిమాలో నుండి ఆ శ్రీదేవి దేవలోకం నుంచి భూలోకానికి వస్తుంది, విహార యాత్రకని వస్తుంది. అక్కడ కైలాసగిరి పర్వతాలు ఇవన్నీ చాలా బాగుంటాయి, అందంగా ఉంటాయి, నాన్నగారు నేను వెళ్తాను అని చెప్పేసి విహారయాత్ర కోసం వస్తుంది ఆవిడ. అలా ఈయన ఏమన్నా వచ్చాడా పరలోకం నుంచి భూమి మీదకి ఒక విహారయాత్ర చేయడానికి? ఈయన ఏమన్నా వచ్చారంటే కాదు. లేదంటే ఈ మధ్య మొన్న సునీత విలియమ్స్ గారి గురించి ప్రపంచమంతా కూడా మరి మాట్లాడుకుంటున్నారు. సో మన దేశానికి గుజరాత్కి చెందిన వ్యక్తి అయినా అమెరికాలో స్థిరపడినటువంటి ఫ్యామిలీ వాళ్ళు. ఆమె భూమి మీద నుంచి అంతరిక్షానికి వెళ్ళింది, 9 మాసాలు అక్కడే ఉండి. మన ఈ మధ్య వచ్చింది కదా. అంటే ఎందుకు వెళ్ళింది అని అంటే, అక్కడ నుండి అంతరిక్ష పరిశోధన, అలాగే భూమి ఎలా ఉంది, భూమి యొక్క పరిస్థితి ఎట్లా ఉంది, గ్లోబల్ వార్మింగ్ ఎలా హీట్ ఎక్కుతుంది, ఇది ఎప్పుడు పగిలిపోద్ది, తీసుకొచ్చిన సమాచారాన్ని బట్టి మనం వింటున్నాం. ఇది త్వరలో అంతమైపోతుంది, యుగాంతం అవుతుంది, భూమి పగిలిపోయే పరిస్థితి వస్తుందని. అంటే అంతరిక్షానికి వెళ్ళి అక్కడ పరిశోధన చేయడానికి వెళ్ళింది ఆవిడ. అంటే పరలోకం నుంచి భూమి మీదకి మరి యేసుక్రీస్తు వారు ఎందుకు వచ్చాడు? శ్రీదేవిలాగా ఏమైనా విహారయాత్రకు వచ్చాడా, లేదా సునీత విలియమ్స్ లాగా పరిశోధన కోసం ఏమైనా వచ్చాడనంటే కాదు. బైబిల్ మనకేం చెప్తుందంటే, ఒకసారి తిమోతి పత్రికలో నుంచి మీకు అర్థం అవటానికి 1 తిమోతి 1వ అధ్యాయము 15 గనక మీరు ఆలోచిస్తే, పాపులను రక్షించుటకు యేసుక్రీస్తు వారు లోకానికి ఎందుకు వచ్చాడు? విహారయాత్రగా, పరిశోధన కంటే కాదు. పాపులను రక్షించడానికి యేసుక్రీస్తు వారు లోకానికి వచ్చాను అను. మన దేశాన్ని రక్షించడానికి రక్షకులు, మిలిటరీ వాళ్ళు ఎక్కడుంటారయ్యానంటే మన దేశం యొక్క సరిహద్దులో ఉంటారు. అక్కడ మనందరిని కాపాడుతూ రక్షించడానికి, శత్రువులు మన దేశంలోకి రాకుండా మనల్ని వాళ్ళు కాపాడడానికి మన ఇండియా యొక్క బోర్డర్ల వాళ్ళు ఉంటారు. ఎవరంటే మిలిటరీ వాళ్ళు. అంటే దేశాన్ని రక్షించడానికి వాళ్ళు ఏ రీతిగా అక్కడ ఉంటారో, అయితే అంటే యుద్ధ భూమిలోనే ఒక మాటలో చెప్పాలంటే మన మిలిటరీ వాళ్ళు యుద్ధ భూమిలో ఉన్నారు. యుద్ధ భూమిలో ఉన్నటువంటి వీళ్ళు ముందు అసలు వాళ్ళ మిలిటరీలోనికి తీసుకోవడానికి ముందు వాళ్ళకి ట్రైనింగ్ ఉంటుంది. 6 మాసాలు, సుమారుగా 6 మాసాలు, సంవత్సరం మొత్తానికి వాళ్ళు ఎక్సర్సైజులు కానీ, వాకింగ్ కానీ, రన్నింగ్ కానీ, ఇక ఆ 6 మాసాలు కఠోర శ్రమ. చాలామంది ఆ దెబ్బకి ఉండలేక వచ్చేవాళ్ళు చాలామంది ఉంటారు. నాకు మిలిటరీ ఏమవుద్ది అని చెప్పేసి. సో అంటే యుద్ధ భూమిలోనికి వాళ్ళని, జనాన్ని తీసుకుని వెళ్ళే ముందు వీళ్ళకి కఠోరమైనటువంటి శ్రమ ఉంటుంది. దాన్ని ఏమంటారంటే ట్రైనింగ్ పీరియడ్. సో అలాగనే యేసుక్రీస్తు వారు తాను ఈ భూమి మీదకి వచ్చింది ఎందుకోసం అంటే రక్షించడానికి, రక్షకుడిగా వచ్చాడు ఆయన. అంటే తాను యుద్ధ భూమిలోనికి వచ్చాడు, యుద్ధం చేయటానికి వచ్చాడు, యుద్ధాన్ని చేశాడు, జయించాడు, వెళ్ళిపోయాడు. నేను జయించాను, సింహాసనం అందు కూర్చున్నానని చెప్పేసి అన్నాడు. ఈ యుద్ధం చేశాడు ఆయన. అంటే యుద్ధ భూమిలోనికి ఆయన వచ్చాడు కాబట్టి, సో యుద్ధానికి ముందు మిలిటరీ వాళ్ళకి ఏ రీతిగా ట్రైనింగ్ ఉండిద్దో, సో ఖచ్చితంగా యేసుక్రీస్తు వారికి కూడా ఈ 40 దినాల ట్రైనింగ్ దేవుడు ఇచ్చాడు అని చెప్పాలి. ఎందుకంటే తనకు తానుగా ఈ 40 days, ఈ ఉపవాస దినాల విషయంలో తనకు తానుగా యేసుక్రీస్తు వారు వెళ్ళింది కాదు, దేవుడే పరిశుద్ధాత్మ ద్వారా ఆయనను తోడుకుపోయినట్లుగా మనం చూస్తాం. ఒకసారి తీయండి, మార్కు సువార్త 1వ అధ్యాయము 12 చూద్దాం. వెంటనే పరిశుద్ధాత్మ ఆయనను అరణ్యములోనికి త్రోసుకొని పోయెను. అనంతరము వెంటనే పరిశుద్ధాత్మ ఆయనని అరణ్యంలోనికి త్రోసికొని పోయానంటే ఏంటి అర్థం చెప్పండి.
చిన్నప్పుడు స్కూల్కి పిల్లల్ని లాక్కుని వెళ్తారు స్కూల్కి, అంతే కదండి. పిల్లలు ఏం చేస్తామని చెప్పండి, లాక్కుని వెళ్తామా, తోసుకుని పోతామా? ఎందుకంటే వాడికి ఇష్టం ఉండదు, స్కూల్ అంటే వాడికి ఇష్టం ఉండదు కాబట్టి వాడు లాక్కుని పోవాల్సి వస్తుంది. అంటే ఇక్కడ విషయం ఏంటంటే యేసుక్రీస్తు వారు తనకు తానుగా వెళ్ళాడా, లేకపోతే ఇక్కడ పరిశుద్ధాత్మ యేసుక్రీస్తు వారిని తోసుకుని వెళ్ళాడంటే మనకేమర్థమవుతుంది? దేవుని పిల్లలారా, ఒక విషయాన్ని కనుక మనము మరి ఆలోచన చేస్తే, యుద్ధ భూమిలోనికి వచ్చే యుద్ధాన్ని ఒక యజ్ఞం కోసం వచ్చాడు ఆయన. ఈ లోకంతో, సాతానుతో ఇవన్నీ యుద్ధాలు చేసేటువంటి ఒక మంచి పని నిమిత్తం రక్షణ కోసం ఆయన వచ్చాడు. కాబట్టి ఒక మిలిటరీలో యుద్ధ భూమిలోనికి వెళ్ళే ముందు ట్రైనింగ్ ఏ రీతిగా ఉంటుందో 40 దినాలు ఆయనకి కూడా ఒక మంచి ట్రైనింగ్. ఇక్కడ దేవుడు యేసుక్రీస్తు వారికి ఇచ్చినటువంటి ట్రైనింగ్ గురించి మనం ఆలోచన చేస్తే చాలా విషయాలను మనము ధ్యానం చేయొచ్చు. వీటిలో మనము ముందుగా ప్రధానంగా మనం కనుక మరి ఆలోచిస్తే, ఇప్పుడు యాక్చువల్గా మిలిటరీ వాళ్ళకి 6 మాసాలు ట్రైనింగ్ అనుకోండి. ఇక వీళ్ళకి ఈ యొక్క 6 మాసాల ట్రైనింగ్లో వీళ్ళకి చాలా విషయాలు ఉంటాయి. వాళ్ళు తినే తిండి కానీ, తాగేది కానీ, అలాగే వాళ్ళు చేసే ఎక్సర్సైజులు కానీ, మొత్తం అన్నీ కూడా. వీటికి తోడుగా ప్రధానంగా ఏంటంటే నువ్వు ఇంటిని మర్చిపోవాలి. అనగా అమ్మ, నాన్న, అక్క, చెల్లి, అన్న, తమ్ముడు, బంధుత్వాలు ఇవన్నీ మర్చిపోవాలి. 6 మాసాలు నువ్వు ఇక్కడే ట్రైనింగ్. ఏంటంటే ఇక నీకు ఒకటే ధ్యాస, ఒకటే ఆలోచన, ఒకటే మాట, దేశం 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 యొక్క క్షేమం కొరకే నువ్వు పాటుపడాలి, ప్రయాసపడాలి. కాబట్టి మిలిటరీ వాళ్ళకి నరాల్లో నూరిపోస్తారు. ఏమనంటే దేశం 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 అని. సో అందుకని మీరు అమ్మని, నాన్నని, చెల్లిని, అక్కని ఇవేమికి మీరు ఆలోచించకూడదు. అంటే వెనుకున్నటువంటి ఈ రక్త సంబంధాలని ఇక వాటి గురించి ఆలోచించి, అంటే దేశాన్ని రక్షించడానికి వచ్చిన వాడు ఇక వెనక బంధుత్వాల గురించి ఆలోచించకూడదు. దానికోసమే ఇదొక ట్రైనింగ్. అంటే ఇప్పుడు యేసుక్రీస్తు గురించి మనం ఆలోచిస్తే ఆయన కూడా మనలాంటి వ్యక్తిత్వం ఉన్నవాడే కదండి, మనలాంటి శరీరమేనని బైబిల్ చెప్తుంది. అలాగే మనకి ఎలాంటి బలహీనతలు ఉంటాయో యేసుక్రీస్తుకి అదే బలహీనతలు ఉంటాయి. హెబ్రీ పత్రికలో నుంచి 4వ అధ్యాయము 15వ వాక్యంలో నుంచి, మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహా అనుభవము లేనివాడు కాడు గాని సమస్త విషయములలోనూ మన వలనే శోధింపబడినను. అంటే మనకు ఎలాంటి బలహీనతలు ఉన్నాయో అన్నీ ఆయనకున్నాయి. మనకులాగా తిన్నాడు, తాగాడు, ఆయన మనకులాగానే ఏడ్చాడు, బాధపడ్డాడు. అంటే ఎమోషన్స్, ఎఫెక్షన్స్ ఇవన్నీ ఆయనకుంటాయి. ఎందుకని? మనలాంటి వ్యక్తి కాబట్టి, ఆయన మనలాంటి శరీరం ఆయనకు ఉంది కాబట్టి, సో మనలాంటి యొక్క వ్యక్తిత్వం కాబట్టి మరి ఇవన్నీ ఆయనకుంటే, అమ్మని, నాన్నని, తమ్ముళ్ళని, చెల్లెళ్ళని ఇవన్నీ ఆయనకుంటాయి కదా. కాబట్టి యుద్ధ భూమిలోనికి వచ్చినటువంటి ఆయన ప్రేమలు, అనురాగాలు, బంధుత్వాలు లాగేస్తూ ఉంటాయి. ఈయన అక్కడ నుంచి ఎక్కడికెళ్ళారు? అరణ్యానికి వెళ్ళారు. ఇప్పుడు మనం ఇంట్లో నుంచి ఒకరోజు బయటికి వెళ్ళామనుకోండి, పొలాల్లోనికి వెళ్ళామనుకుందాం, 24 గంటలు మనము అక్కడ ఒక రాత్రి పగలు ఉండొచ్చామనుకోండి, అప్పుడు మనకి ఆటోమేటిక్గా ఏమవుతుందంటే భర్త మీద, భార్య మీద, పిల్లల మీద, అమ్మ నాన్న మీద మనకి ఒక భీతి కలుగుతుంది. ఒక్కరోజు ఉండేసరికి మన వాళ్ళ మీద మనకు ఒక భీతి, ఆ ప్రేమ, ఆప్యాయత ఇవన్నీ మనకు వస్తాయి ఒక్కరోజుకే. మరి అట్లాంటిది ఈయన 40 రోజులు అందరిని విడిచిపెట్టి వెళ్ళిపోతాడు. ఎక్కడికి? అరణ్యానికి. అంటే 40 దినాలలో సో పూర్తిగా తన వాళ్ళ విషయంలో, రక్త సంబంధికుల విషయంలో ప్రేమ, మమకారాలకి దూరం అవడానికి ఒక ట్రైనింగ్ ఇదంతా కూడా. అసలు ఒంటరిగా ఉన్నప్పుడే వాళ్ళ మీద మనకి ప్రేమ అనేది పొంగుతూ ఉంటుంది. అంతేకాకుండా ఒంటరిగా ఉన్నప్పుడే ఏదైనా చేయాలనేటువంటి ఒక ఆకాంక్ష మనకు వస్తుంది.
కాబట్టి 40 days వచ్చేవాళ్ళు, మిలిటరీకి వెళ్ళేవాళ్ళు. మిలిటరీలో ఉన్నవాళ్ళు అమ్మ ఏం చేస్తుందో, నాన్న ఏం చేస్తుందో, పిల్లలు ఏం చేస్తున్నారు, భార్య ఏంటో, ఇక ఇవన్నీ ఆలోచన చేస్తే ఇక ఆ వ్యక్తి యుద్ధం చేయలేడు. దేశం యొక్క రక్షణ కోసము ఆయన ఏమి చేయలేడు. దేశం యొక్క రక్షణ కోసము ప్రయాసపడేవాడు వాళ్ళ గురించి ఆలోచించకూడదు. కాబట్టి ట్రైనింగ్ ఉంటుంది వాళ్ళకి. అలాగే యుద్ధానికి, దేశాన్ని, ప్రపంచాన్ని రక్షించడానికి యేసుక్రీస్తు వారు వచ్చారు. కాబట్టి ఆత్మల రక్షణ కొరకు ప్రయాసపడే వ్యక్తి ఇక బంధాలు, బంధుత్వాలు, బాంధవ్యాల గురించి ఆలోచన చేస్తే ముందుకెళ్ళలేడు. అందుకని 40 దినాల ట్రైనింగ్ ఆయన పూర్తి చేసుకున్నాడు. అందుకని ఆయన బయటికి రాకుండా పరిశుద్ధాత్మ అక్కడక్కడే తిప్పుతున్నారంట ఆయన్ని. లోక 4:1 యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై యోర్దాను నది నుండి తిరిగి వచ్చి 40 దినములు ఆత్మచేత అరణ్యములు అక్కడక్కడే నడిపించబడుతున్నాడు. ఆయన బయటికి రావట్లేదు. అంటే 40 days ఆయనకు ఒక అద్భుతమైనటువంటి తర్ఫీదు, ట్రైనింగు. రక్త సంబంధాలు, బాంధవ్యాలు, బంధువులు, మరి బంధుత్వాలు ఇవన్నీ చూసుకుంటే ఆత్మల రక్షణ కొరకు ప్రయాసపడలేరు. కాబట్టి ఇదంతా ఒక మంచి ట్రైనింగ్ ఆయనకి దేవుడే ఇచ్చాడు. అందుకని ఆయన 40 దినాలు అయిపోయిన తర్వాత వెంటనే ఆయన వాళ్ళ ఇంటికి వెళ్ళలేదు. అమ్మ దగ్గరికి, తమ్ముళ్ళ వద్దకి యేసుక్రీస్తు వారు వెళ్ళలేదు. 40 దినాల తను ముగించుకున్న తర్వాత ఆయన బయటకు వచ్చి ఇంటికి వెళ్ళాలా. మరి ఆయన ఎక్కడికి వెళ్ళారు? 4వ అధ్యాయము 14 చూద్దాం. అప్పుడు యేసు ఆత్మ బలముతో గలిలయకు తిరిగి వెళ్ళెను. ఆయనను గూర్చిన సమాచారము ఆ ప్రదేశం అంతటా వ్యాపించెను. ఆయన అందరి చేత ఘనత నొంది వారి సమాజ మందిరములలో బోధించుచూ వచ్చాను. ఏమండి, 40 దినాలు తన యొక్క ట్రైనింగ్, పరీక్షను పూర్తి చేసుకున్న తర్వాత ఆయనకి ఇంటికి వెళ్ళకుండా సేవ కోసమని, పరిచర్య కోసమని బయలుదేరాడు ఆయన. మరి అమ్మ సంగతి ఏంటి, నాన్న సంగతి ఏంటి? సో వాళ్ళ మీద ఉన్న ప్రేమ, మమకారము, ఆప్యాయతలు మొత్తాన్ని కూడా విడిచిపెడితేనే తప్ప దేవుని పనిలో ఆత్మల కొరకు ప్రయాసపడటానికి వీలుంటుంది. అందుకోసం ఆయన సేవ కోసమని వెళ్ళిపోయాడు. ఇలాగే ఒకసారి ఆయన ఇంట్లో ఉండి ఒక చోట ఆయన ఆ లోపల ఆయన ఉండి వాక్యం చెప్తూ ఉంటారు. ఈ లోపుకి ఏమవుతుందంటే వాళ్ళ అమ్మగారు, వాళ్ళ యొక్క తమ్ముళ్ళు వస్తారు. వాళ్ళు రాగానే యేసుక్రీస్తు వద్దకు వెళ్ళి, నాయనా మీ అమ్మగారు వచ్చారు, అలాగే మీ తమ్ముళ్ళు వచ్చారని. ఇంతకీ వాళ్ళు ఏం మాట్లాడాలనో మనకు తెలియదు. ఎందుకు? అరే నువ్వు వెళ్ళి 40 దినాలు అయిపోయింది, ఇల్లు వదిలేసావు, వాకిలు వదిలేసావు, అమ్మ, నాన్న, తమ్ముళ్ళు మొత్తాన్ని విడిచిపెట్టావు. సరే అయిపోయిన తర్వాత ఇంటికి రావాలి కదా. అమ్మ ఏమైపోయింది, ఏం చేస్తుందో, నానేం చేస్తున్నాడు, ఇక నీకు ఇవే పట్టుదా? అమ్మ ఏమో పెళ్ళిడికి వచ్చింది, చెల్లెలు. యేసుక్రీస్తు వారికి ఎవరున్నారు? తమ్ముళ్ళు ఉన్నారు కదా. చెల్లి ఏమో పెళ్ళిడికి వచ్చింది, తమ్ముడేమో ఏదో ఒక పనిలో మరి వాడిని చెట్లు చేయాలి కదా. ఇవన్నీ ఇంటికి నువ్వు పెద్దోడు కాబట్టి బాధ్యతను వదిలేసి తిరుగుతున్నావా సేవ అనుకుంటా అని మాట్లాడడానికి వచ్చింది. మనకు తెలియదు కానీ మొత్తానికి మాట్లాడడానికి వచ్చింది ఆయన దగ్గరికి. అప్పుడు యేసుక్రీస్తు అంటారు, ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరుడు? ఇదిగో నా తండ్రి చిత్త ప్రకారం చేసేటువంటి వీళ్ళే నా తల్లి, నా సహోదరుడు. అంటే ఈ 40 days అనగా 40 దినాలు దేవుడు తనకు ఎలాంటి విధానంలోనికి ఆయన్ని తెచ్చాడంటే, ఇక బంధాలు, బంధుత్వాలు, ఆత్మీయులు, ఇక ఇవేమి దేవుడే 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 సేవే, ఆత్మల రక్షణ కొరకు ప్రయాసపడేవారు బంధాల గురించి ఆలోచన చేస్తే దేవుని కొరకు బ్రతకలేరు. కాబట్టి ఒక అద్భుతమైనటువంటి ట్రైనింగ్లో ఆయన ఉన్నారు. కాబట్టి ఆ మాట ఆయన అనగలిగాడు. ఏమని? వీళ్ళే నా యొక్క తల్లి, నా యొక్క సహోదరులని. దీనివలన మనం ఏం నేర్చుకోవాలి అని అంటే, కేవలము ఆత్మల రక్షణ కోసమే యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చారు. ఈ రోజున మారు మనసు పొంది బాప్తిసం పొందిన మనం అందరం కూడా
ఇక్కడ మనం ఉన్నాం, ఈ లోకంలో మనం ఉన్నాం. ఎందుకోసం ఉన్నామంటే మనము కూడా యేసుక్రీస్తులాగా సమాజాన్ని, ప్రపంచాన్ని రక్షించడం కోసమని. యూదా పత్రికలో నుంచి ఒక మాటలో 23 చూద్దాం. అగ్నిలో నుండి లాగినట్లు కొందరిని రక్షించుడి. ఏమండి, సంఘానికి, మనందరికీ మారు మనసు పొంది బాప్తిసం పొందిన వారికి దేవుడు చెప్పే విషయం ఏంటంటే, యేసుక్రీస్తులాగా మీరు కూడా కొందరినైనా రక్షించండి అగ్నిలో నుంచి. అంటే యేసు ఏ రీతిగా ఆత్మల రక్షణ కొరకు యుద్ధ భూమికి వచ్చాడో అలాగే యేసు నమ్ముకున్న మనమందరము, యేసును ఫాలో అవుతున్నట్టు మనందరం కూడా యేసుక్రీస్తులాగా మనం యుద్ధ భూమికి వచ్చాం, యుద్ధం చేయటానికి వచ్చాం మనం. అర్థమైందండి? యేసు ఏ రీతిగా యుద్ధానికి వచ్చాడో మనం కూడా అంతే సేమ్. ఒకసారి చూద్దాం, ప్రకటన గ్రంథంలో నుంచి 12వ అధ్యాయము 17 చూద్దాం. ఓకే. అందుచేత ఆ ఘట సర్పము ఆగ్రహము తెచ్చుకొని దేవుని ఆజ్ఞలు గైకొనుచు యేసును గూర్చి సాక్ష్యమిచ్చుచు, వినాలి, యేసును గూర్చి సాక్ష్యమిచ్చుచు ఉన్నవారైనా ఆమె సంతానములో. అందుచేత ఆ ఘట సర్పము ఆగ్రహము తెచ్చుకొని దేవుని ఆజ్ఞలను గైకొనుచు యేసును గూర్చి సాక్ష్యమిచ్చుచు ఉన్నవారైనా ఆమె సంతానంలో శేషించిన వారితో యుద్ధము చేయుటకై బయలువెడలి సముద్ర తీరమున నిలిచెను. అంటే అపవాదితో, దేవుని ఆజ్ఞలను పాటించేవారు అపవాదితో యుద్ధం. అంటే ఎందుకు ఈ మాట మీతో అంటున్నారంటే, మనము పోరాడినది చెప్పండి, ఆకాశ మండలం అందున్న దురాత్మ సమూహంతో. అంటే ఈ రోజున యేసు ఏ రీతిగా యుద్ధ భూమిలోనికి వచ్చి తాను యుద్ధము చేసి వెళ్ళాడో, జయించి వెళ్ళాడో, మనమందరము కూడా ఇప్పుడు అపవాదితో యుద్ధానికని యుద్ధ భూమిలో ఉన్నాం. మారు మనసు పొంది బాప్తిసం పొందిన ప్రతి ఒక్కరు కూడా. ఏమండి, విశ్వాస జీవితం అనేది, రక్షణ అనేది, క్రీస్తుని వెంబడించడం అనేది అంత ఈజీ కాదది. అది పోలపాన్పు కాదది. అదొక యుద్ధం, అదొక పోరాటం. అది మనము చనిపోయేంత వరకు పోరాటమే. ఆత్మల రక్షణ కొరకు ప్రయాసపడేటువంటి ఆయన అనగా యేసుక్రీస్తు వారు ఏ రీతిగా తన బంధాన్ని, బంధుత్వాలని విడిచిపెట్టి ఆయన వచ్చాడో, ఇప్పుడు అదే రక్షణ కార్యక్రమంలో పాల్గొనే మనం అందరం కూడా ఖచ్చితంగా మనం ఎలా ఉండాలో యేసుక్రీస్తు వారు చెప్పారు. ఎలా ఉండాలంటే లోకసు వార్తకి వెళ్దాం ఒకసారి. లోకసు వార్త 14వ అధ్యాయం 20. యేసుక్రీస్తు వారు ఆయన ఆత్మల రక్షణ కార్యక్రమం కోసం వచ్చారు కాబట్టి, ఖచ్చితంగా ఆయన యుద్ధం చేయటానికి వచ్చారు కాబట్టి యుద్ధాన్ని చేసి ఆయన వెళ్ళిపోయాడు. అయితే యుద్ధాన్ని చేసేవాళ్ళు, మిలిటరీ వాళ్ళకి ఎలా బంధుత్వాలని, బంధాలని, రక్త సంబంధాలు విడిచిపెట్టి యుద్ధానికి వెళ్ళాలో, యేసు కూడా అదే రీతిగా బంధాలు, బంధుత్వాలు విడిచిపెట్టి ఆయన యుద్ధానికి వచ్చి యుద్ధం చేశాడు ఆయన. అర్థమైందండి? ఇప్పుడు మనము కూడా ఆత్మల రక్షణ కార్యక్రమంలో పాలుభాగస్థులమై సాతాన యుద్ధానికి మనం వచ్చాము ఇక్కడ అని మనం చూసాం. అంటే చనిపోయేంత వరకు మనకి యుద్ధమే ఉంటుంది. ఈ యుద్ధంలో క్రీస్తుని వెంబడించే మనం అందరం ఎట్లా ఉండాలంటే, ఇప్పుడు చూద్దాం 25వ వచనం. బహుజన సమూహములు ఆయనతో కూడా వెళ్ళుచున్నప్పుడు ఆయన వారి తట్టు తిరిగి, ఆయనని వెంబడించే వారి వైపు, వారి తట్టు తిరిగి, ఎవడైనను నా యొద్దకు వచ్చి నన్ను గనక వెంబడించనుకున్నట్లయితే తన తండ్రిని, తల్లిని, అమ్మా, నాన్న, భార్యను, పిల్లలను, ఆ తర్వాత వాళ్ళేగా అమ్మా, నాన్న, భార్య, భర్త, పిల్లలు, అన్నదమ్ములు, అక్క చెల్లెండ్రు, తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు కానే. ద్వేషించాలి. ఎవరైనా నన్ను వెంబడించాలనుకున్నట్లయితే ఎవరిని ద్వేషించాలి? అమ్మని, నాన్నని, భర్తని, భార్యని, అక్క, చెల్లి, అన్న, తమ్ముడు, అందరిని ద్వేషించాలి. ఇది ఎక్కడదండి? విచిత్రంగా అనిపించట్లేదా మనకి?
నన్ను ఎవరైనా వెంబడించాలంటే మీరేం చేయాలంటే అందరిని ద్వేషించాలి, మరి తప్పదు. ఇది జరగని పని అండి. యేసుక్రీస్తు వారి కోసము వీళ్ళు మనం ద్వేషించాలా. అవసరమైతే వాళ్ళ కోసం మనం యేసుక్రీస్తు వారిని ద్వేషిస్తాం కానీ, అవునా అవునా అమ్మా నాన్న కోసం, భర్త భార్య కోసం, పిల్లల కోసం, అక్క చెల్లి అన్న తమ్ముళ్ళ కోసం అవసరమైతే యేసుక్రీస్తు వారిని ద్వేషిస్తాం కానీ ఆయన కోసం వీళ్ళని ద్వేషించమైనా జరగదు కదండి. మనకి జరగని పని అది. యుద్ధ భూమిలో మనం అందరం ఉన్నాం, సైనికులు మనం. 2వ అధ్యాయము 2వ తిమోతి 2వ అధ్యాయం 3వ వాక్యం చూద్దాం దేవుని పిల్లలారా. క్రీస్తు యేసు మంచి సైనికుని వలె, మంచి సైనికులు అంటే ఖచ్చితంగా విశ్వాసులందరూ కూడా ఎవరంట? సైనికులు, సోల్జర్స్. సో మనమందరం కూడా రక్షణ సైన్యం మనం. అందుకే క్రీస్తు యేసు మంచి సైనికులు మనమందరం. అర్థమైందండి? అంటే ఖచ్చితంగా మనం అందరం కూడా యుద్ధ భూమిలో ఉన్న సైనికులం. సైనికుడు ఎలా ఉండాలంటే అమ్మ నాన్న అక్క చెల్లి అన్న తమ్ముడు బంధువులు, ఇక ఇవేమీ బంధాలు బంధుత్వాల గురించి ఆలోచించకూడదు. ట్రైనింగ్లో ఉన్న వాళ్ళు, యుద్ధ భూమిలో ఉన్న వాళ్ళు. కానీ ఈ రోజున మన నిజమైన సైనికులేమైనా డూప్లికేట్ సైనికులమా? నిజమైన సైనికులైతే యేసు ఏం చెప్పాడు? నాకులాగా మీరు ఉండాలి. ఎలా? నేను బంధాలను మొత్తాన్ని పక్కన పడేశాను. ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరులు అంటే తండ్రి చిత్త ప్రకారం చేసే వారే నా వారని చెప్పాను నేను. నన్ను ఎవరైతే వెంబడించాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా అందరూ ద్వేషించాలి. ఎవరిని? అమ్మ నాన్న అక్క చెల్లి అన్న మొత్తం. మనం ఏం చేస్తున్నాం ఇప్పుడంటే యేసుక్రీస్తు వారి కోసం, వాళ్ళని కాదు వాళ్ళ కోసమే యేసుక్రీస్తు వారిని ద్వేషించే పరిస్థితికి మనం వచ్చేసాం. నువ్వు ఆదివారం ఆరాధన మానుతున్నావంటే నువ్వు యేసుని ద్వేషిస్తున్నట్లే. ఎవరి కోసం? నువ్వు వాళ్ళ కోసం కాదా? నువ్వు ఎందుకు ఆదివారం మానేసావంటే నా బంధువులు హాస్పిటల్లో ఉన్నారంటావు, నా బంధువులకి ఫంక్షన్ అంటావు, మా ఇంటికి చుట్టాలు వచ్చారంటావు. అదేమంటే వాళ్ళే కదా మాకు ఆశ్రయం, వాళ్ళే మాకు సహాయం కదా. అందుకు చెప్పాడు ఇక్కడ, నీవు గనుక మనుషులను రక్త సంబంధికులను ఆధారం చేసుకుంటే, ఆశ్రయించినట్లయితే నీకు శాపం అని చెప్పాడు ఇర్మియా గ్రంథంలో. దేవుని పిల్లారా, ఆ శాపం మనకొద్దండి. మనకు ఆశ్రయం ఆయనే, మనకు ఆధారం ఆయనే. దేవుని మెప్పు కన్నా రక్త సంబంధికులకి మెప్పే మనం కోరుకొని వాళ్ళు ఫీల్ అవుతారని దేవునికే దూరం అయ్యే పరిస్థితి రోజున నేటి క్రైస్తవ విశ్వాసులు ఉన్నారు. నీ మనసు నిండా దేవుడే ఉండాలి, ఆయనే మనం ప్రేమించాలి. అదే మొదటి ఆజ్ఞ, ప్రధానమైన ఆజ్ఞ. ఆయన తప్ప మన హృదయంలో ఎవరు ఉన్నా సరే ఆజ్ఞ మీరి పాపమవుతున్నది. కాబట్టి ఈ రోజున మనం నేర్చుకునే పాఠం ఏంటంటే, దేవుని పిల్లలారా, యేసుక్రీస్తు వారిని దేవుడు ట్రైనింగ్ ఇచ్చాడు. బంధాలకి బంధుత్వాలకి రక్త సంబంధాలకు దూరంగా ఉంటేనే ఆత్మల రక్షణ కొరకు ప్రయాసపడగలుగుతాడు. మనం కూడా అంతే. రక్త సంబంధికులు కావాలి, దేవుడు కావాలంటే, నీకు పరలోకం కావాలంటే విడిచిపెట్టు వాళ్ళని. మార్కు సువార్త 10:29 చూద్దాం ఒకసారి. అందుకు యేసు ఇట్లా నేను ఏమన్నారు? నా నిమిత్తమును సువార్త నిమిత్తమును ఇంటినైనను అన్నదమ్ములనైనను అక్క చెల్లెండ్రనైనను తల్లిదండ్రులనైనను పిల్లలనైనను భూములనైనను విడిచిన వాడు ఇప్పుడు ఇహమందు హింసలతో పాటు నూరంతలుగా ఎండ్లను అన్నదమ్ములను అక్క చెల్లెలను తల్లులను పిల్లలను భూములను రాబోవు లోకమందు నిత్య జీవమును పొందును. నువ్వు విడిస్తే నీకు పరలోకం వచ్చింది, విరగపోతే నరకం వచ్చింది. నీవు వాళ్ళని విడిచిపెడితేనే నీకు రాబోయే లోకంలో నిత్య జీవం పరలోకం వస్తుంది. లేదు నాకు వీళ్ళే కావాలంటావా, నీకు నరకం వచ్చింది. జాగ్రత్త. దేవుని పిల్లలారా, మమకారాన్ని విడిచిపెట్టండి. రక్త సంబంధాలు బంధువులు బంధుత్వాల మీద మమకారాన్ని విడిచిపెట్టండి. ఈ జీవితం అనేది మనం అనుకుంటే భూమి మీదకు మనం రాలేదండి. తండ్రి పెట్టిన భిక్ష ఇది.
మన కోసం ఎవరు ప్రాణం పెట్టారండి? ఏమండి, నీ వాళ్ళు అనుకుంటున్నావా? నీ వాళ్ళని నువ్వు అనుకుంటున్నావే, నువ్వు బాగున్నంత వరకు వాళ్ళు నీతో ఉంటారు. అర్థమవుతుందా? నువ్వు ఒకసారి అప్పుల పాలవు. నువ్వు ఏవో బాగున్నంత వరకు బంధువులందరూ ఆయనతోనే ఉన్నారు. ఆస్తులు మొత్తం పోయినప్పుడు ఒక్కడు రాలేదు బంధువు అనేవాడు. మళ్ళీ ఆస్తి వచ్చిందే, వాళ్ళప్పుడు అందరూ వచ్చేసారు. అది మనుషులంటే. నువ్వు అనుకుంటున్నావే ప్రేమ, బంధుత్వం అని, ఆప్యాయతని. స్వార్థపరులోని బైబిల్లో చెబుతుంది. వాళ్ళ కోసం అండి మనం దేవుని విడిచిపెడుతున్నాం, ప్రార్థన మానేస్తున్నాం, సంఘం మానేస్తున్నాం. వాళ్ళ కోసం అండి. మన కోసం వాళ్ళు ఏం చేశారండి? ప్రాణం పెడతారా వాళ్ళు ఏమైనా నీకోసం? మన కొరకు ప్రాణం పెట్టినటువంటి క్రీస్తు తప్ప ఎవరు పెడతారండి? ఒక మంచివాడి కోసం మరొక మంచివాడు జరగదు. కానీ ఒక పాపి కోసం ఒక మంచివాడు ప్రాణం పెట్టాడంటే గ్రేట్ కదండి యేసుక్రీస్తు వారు. ఆయన కోసం మనం ఏం చేయాలి చెప్పండి? ఏమండి, ఆయన కోసము నీ రక్త సంబంధాలని ద్వేషించమంటే వాళ్ళ కోసమే యేసుక్రీస్తు వారిని ద్వేషించి చర్చి మానేసే పరిస్థితి రోజున మీరు ఎంతమందికి లేదంటారు? ఎక్కడైనా మారండి, బ్రతుకులు మార్చుకోండి. బంధాలు వ్యామోహాలతో బ్రతకండి, నరకానికి పోతారు. వాళ్ళని విడిచిపెడితేనే మీకు పరలోకం వచ్చింది.